సామాజిక వర్గాల కూర్పు కూడా చాలా బాగానే జరిగింది. అణగారిన వర్గాలందరూ కూడా అవకాశం కల్పించడం. ముగ్గురు ఇద్దరు దళితుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాం, ఒక దళితుల్ని స్పీకర్గా చేసినాం, ఇద్దరు బీసీలని మంత్రులుగా చేసినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులు కూడా చెప్తున్నారు. బాహాటంగా రేవంత్ రెడ్డి కూడా సామాజిక వర్గాల కూర్పు దిశగానే మంత్రివర్గం జరిగిందని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నం జరిగింది. ఆయన ఎవరండి సహాయం చేయడానికి, సామాజిక న్యాయం చేయడానికి? రేవంత్ రెడ్డి ఎవరు సామాజిక న్యాయం చేయడానికి? అంటే 4% ఉన్న రెడ్లు నువ్వు సామాజిక న్యాయం చేస్తుంటే 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు బిచ్చబడుకుంటారా? అది కాదు కదా. ముఖ్యమంత్రి పీఠాన్ని దళితుడి చేతిలో పెట్టమనండి. ముఖ్యమంత్రి పీఠాన్ని దళితుడి చేతిలో పెడితే అది సామాజిక న్యాయం అంటే. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలని క్యాబినెట్లో నింపండి. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకే మొత్తం బడ్జెట్ 90% కేటాయించండి. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులని బ్యూరోక్రసీలో పెట్టండి. టీపీఎస్పీ చైర్మన్ గానట మళ్ళీ ఒక రెడ్డి గారిని తీసుకొచ్చి పెడతారట. ఎంతవరకు న్యాయం? ఎవరు లేరా? ఎస్సీ ఎస్టీ అధికారులు లేరా? బీసీ అధికారులు లేరా? అద్భుతంగా పరిపాలన అందించినటువంటి సృజనాత్మకత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళకి ఇవ్వకూడదా? మొన్నటిదాకా ఆకునూరి మురళి అనుకున్నాం, ఇప్పుడు ఆయన పేరు వినిపించట్లేదు కదా. అంటే మళ్ళీ రెడ్డి గారిని తీసుకొచ్చి పెడతారా? దొరల రాజ్యం అయింది, ఇప్పుడు పటేళ్ల రాజ్యం ఇదా? అది కాదు కదా. చేయాలనుకుంటే విప్లవాత్మకంగా ఎన్నో చేయొచ్చు. ఈ 50 రోజులలో ఒక్క రెవల్యూషనరీ డెసిషన్ లేదనేది ధర్మ సమాజ్ పార్టీ అభిప్రాయం సార్. అవును సార్. గతంలో కూడా మీరు తీసుకుంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి దేనికైనా, వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానివ్వండి. మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే నిధుల నియామకాల పేరిట ఏదో చేద్దామని వచ్చింది. తర్వాత పరిపాలన దృష్టి చూస్తే ఎటు కూర్చున్నా కూడా కొంత ప్రజల్ని ఇబ్బందికరంగా చేసింది కాబట్టి ప్రజలు పక్కన పెట్టేశారు. సో ఇప్పుడున్న పలంగా కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా తీసుకున్న లక్ష్యం ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు మరి? అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న 90% మంది వేలాది సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు సార్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ ఒక డిఫరెంట్ ఒక జాగ్రఫీ. ఇక్కడంతా భూస్వామ్య శక్తులు, అగ్రకుల భూస్వామ్య శక్తులు, కరణం, రెడ్డి, వెలమ, కమ్మ, కాపు దొరల యొక్క రాజ్యం ఇది. వీళ్ళ చేతిలోనే ఈ నవాబులు వీళ్ళని గ్రామీణ వ్యవస్థలో పెట్టుకొని వీళ్ళ ద్వారా వేలాది లక్షలాది ఎకరాల భూమిని వీళ్ళ చేతిలో పెట్టినటువంటి ఒక ఫ్యూడల్ ప్రాంతం. వీళ్ళ చేతి కింద 93% బీసీ ఎస్సీ ఎస్టీ బానిసలుగా బ్రతికి ఉన్నటువంటి ప్రాంతం. ఈ 93% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో విప్లవాత్మకంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమైనా దృక్పథం ఉందా? ఏదన్నా ఒక విజన్ ఉందా? ఆ విజన్ ఎక్కడన్నా ప్రస్ఫుటంగా మీకు 6 గ్యారెంటీలా కనిపించిందా? బస్సులలో ఫ్రీయా? ఇదా ప్రజలకు కావాల్సింది? తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు భూమి లేని ప్రజలకి భూమిని ఎందుకు పంచదు కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నాం. కొని పంచిద్దా? రికవరీ చేసి పంచిద్దా? ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని పంచిద్దా? ఎట్లా పంచిద్ది? భూమిని పంచాలి. ఇది తెలంగాణ దృక్పథం అంటే. తెలంగాణలో ఉన్న 50,000 స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి విద్యకి బీహార్తో సమానంగా ఉన్న తెలంగాణలో విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణలో ఎడ్యుకేషన్ రంగాన్ని మొత్తం రెవల్యూషన్గా మార్చి ఇక్కడ ఒక్కొక్క మనిషిని అమెరికాతో పోటీపడే విద్యార్థిగా మార్చాలి. తెలంగాణ దృక్పథం అంటే అది. తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్స్, నీలోఫర్ హాస్పిటల్ పోయి చూడండి. ఒక్కసారి నీలోఫర్ హాస్పిటల్ పోండి, మనిషి అన్నవాడు ఇమీడియట్గా నీలోఫర్ హాస్పిటల్కి 10,000 కోట్ల రూపాయలను కేటాయించి ఆ హాస్పిటల్ అద్భుతంగా తీర్చిదిద్దితే 1,00,000 మంది బిడ్డలు ఆరోగ్యంగా బ్రతికి బయటకు వస్తారు. రోజు నీలోఫర్ హాస్పిటల్లో 50 మంది పిల్లలు చనిపోతారు. మీరు నమ్ముతారా? ఇది చిన్నారులు 50 మంది చనిపోతారు హాస్పిటల్లో. ఒక్కోసారి 3 నెలల కాలంలో 500 మంది బిడ్డలు చనిపోయారు నీలోఫర్ హాస్పిటల్లో. 10,000 కోట్లు కేటాయిస్తే హాస్పిటల్లో బిడ్డలు బతుకుతారుగా. కోటి సెంటర్లో మెటర్నిటీ హాస్పిటల్ ఉంది, స్త్రీలది హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది. వీటికి డబ్బు ఎందుకు కేటాయించలేదు ప్రభుత్వం ఇప్పటి వరకు అని నేను అడుగుతా ఉన్నాను. అందుకనే తెలంగాణ దృక్పథం అంటే తెలంగాణలో 93% ఉన్నటువంటి కటిక పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల, అగ్రకుల పేదల ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావాలంటే వైద్య రంగాన్ని సమూలంగా మార్చాలి, విద్యారంగాన్ని మార్చాలి, భూమిని కేటాయించాలి. అర్జెంటుగా 1 కోటి మంది ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన దాంట్లో కనీసం దశల వారీగా ఒక 10 దశల్లో 10 లక్షల మందికి ఒక చిన్నపాటి ఎంప్లాయ్మెంట్ని కేటాయించమనండి. కంపలు తీసేసినాం ఉస్మానియా దగ్గర, సెక్రటరీ దగ్గర కంపలు తీసినాం, లేదా సీఎం ఇంటికాడ కంపలు తీసినాం అంటే అది కాదు కదా. ముందు ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా, బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, రేపు బీజేపీ వచ్చినా మూడింటిది వర్గబంధమే. ముగ్గురు ఈ 93% ప్రజలకి ఎలాంటి మార్పు తీసుకురారు. మాలాంటి బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ పార్టీ రేపు అధికారంలోకి వస్తేనే మాలాంటి వాళ్ళ ద్వారా, అంబేద్కర్, ఫూలే ఆలోచన ద్వారా
మేము రాజ్యంకి వస్తే ఈ ప్రజల్లో మార్పు తీసుకొస్తాము. మా ప్రగాఢ మరి నమ్మకం ఈ 5 ఏళ్లలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సస్యం మా చేతుల్లోనే చావాలి. అంత పెద్ద పోరాటానికి మేము సంసిద్ధం కాబోతున్నాం.